సింహరాశి వారికి నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు సూర్యుడు. 16 నుండి వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మాసం మొత్తం కూడాను వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో ఉంటూ 23వ తారీఖు నాడు వక్రరీత్యా తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి అతిచార రీత్యా ప్రవేశించాడు. ఈ మాసం మొత్తం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యారాశిలో ఉంటూ చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సంచారము ఉంది. అయితే సింహరాశి వారికి ఈ సంచారాన్ని మనము పరిగణించినట్టయితే సూర్యుడు తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానం 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. 16వ తర్వాత ప్రతికూలంగా ఉంటుంది సూర్యుడి యొక్క సంచారము. కుజుడు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఇక బుధుడు 3, 4 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు సప్తమంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ స్థానాలను, కారకత్వాలను, స్థితిని చూసినట్టయితే ఓవరాల్గా ప్రతికూలతనే మనకు ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి ప్రతికూలత ఎక్కువగా కనబడుతున్నప్పటికీ శుక్రుడి యొక్క కొంత అనుకూలత ఉంది, బుధుడి యొక్క అనుకూలత ఉంది. కాబట్టి తాత్కాలికంగా కొన్ని మంచి పనులు, అనుకూలత మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఓవరాల్గా మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము మంచిది. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కనుక కొన్ని పనులను జాగ్రత్తగా చేయాలి. ఆదాయ మార్గాలపై మనస్సు నిలపాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శనైశ్వరుడి యొక్క సంచారం ఉంది. ఆదాయం పైన ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఆలస్యం పైన, ఇలాంటి వాటిపైన శని ప్రభావము, అంగారకుడి యొక్క ప్రభావము ఉంది. కాబట్టి ఆదాయము ఎలా వస్తుంది అనేటువంటి దానిపైన మీరు మనస్సు నిలపాలి. సరే, ఖర్చులు తప్పవు, ఖర్చులు ఉన్నాయి. కానీ వాటిని మనము మీట్ కావాలి అని అంటే ఆదాయాన్ని పెంచుకోవాలి. అంటే మార్గాలను అన్వేషించాలి. మనము ఒక పద్ధతి ప్రకారంగా ఎలా వెళితే మనకు ఆదాయం పెరుగుతుంది అనేటువంటి వాటిపైన మనము ఆలోచన నిలపాలి. 1-2 వారాలు ఉద్యోగస్తులకు అనుకూలం. అంటే మొదటి 2 వారాలు ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత అనుకూలత ఉంటుంది. తోటివారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అధికారుల యొక్క ఆదరణ కూడాను లభిస్తుంది. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. 3, 4 వారాలలో మట్టుకు ఆఫీసులో పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తద్వారా కొంత శరీరం పైన ఎఫెక్ట్ కనబడుతుంది. అధికారుల విమర్శలకు కూడాను గురి అయ్యే అవకాశం ఉంది 3, 4 వారాలలో. తద్వారా ఆలోచన పెరుగుతుంది. అంటే అనవసరమైనటువంటి విమర్శల మూలకంగా మీరు ఎంత పని చేసినప్పటికీ, సకాలంలో పూర్తి చేసి వాళ్లకు అప్పజెప్పినప్పటికీ ఏదో విషయంలో మిమ్మల్ని విమర్శించడం, ఎక్కడో ఒక చోట ఎర్రర్ను వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటివన్నీ కూడాను కలగడం మూలకంగా మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే పెద్దల సహకారము మట్టుకు లభించే అవకాశం కనబడుతుంది. ఒక వివాహాది శుభకార్య ప్రయత్నాల విషయంలో మట్టుకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు చేసే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. అన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అంటే డబ్బు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, పనులలో ఆలస్యం కలుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ వివాహాది శుభకార్యాల విషయంలో మట్టుకు మీకు ఈ మాసం కలిసి వస్తుంది. శుభమూలకంగా ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచి పనుల మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు ఈ మాసంలో. అయినప్పటికీ మంచి పనులు మీరు ప్రారంభం చేయడము, మంచి పనుల లోపల మీరు వెచ్చించడం మూలకంగా ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
తీర్థయాత్రలు, విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు చేపడతారు. ఆదాయంలో అస్థిరత మటుకు కనబడుతుంది. దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. చేయబోయేటువంటి పనులపై దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. పట్టు కోల్పోతారు పనులపైన. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువుల కొనుగోలు మట్టుకు జరుగుతుంది. ఏదో రకంగా మీరు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్కన అప్పులు పెరిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. దాన్ని కొంత మీరు జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోవాలి. స్నేహితుల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశం బాగా ఉంది. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. పిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వన్ సైడెడ్గా కాకుండా మీరు ఏ విషయాన్ని చేపట్టినా, ఏ పనిని ప్రారంభించినప్పటికీ పిల్లలతో, కుటుంబ పెద్దలతో, స్నేహితులతో అందరితో కూడాను మీరు చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కొంతవరకు మంచి పరిణామం. ఇకపోతే షేర్ మార్కెట్, ఆ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. అస్థిరత గోచరిస్తుంది. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులను బ్లైండ్గా పెట్టకుండా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం చాలా అవసరము. విషయాలను చర్చించకుండా ఏ పని కూడాను ప్రారంభించకూడదు. ఈ మాసంలో ఓపిక, సంయమనము చాలా అవసరము. ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ఆలస్యము, ఆకస్మికంగా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక ఇవి ఎలా ఉన్నప్పటికీ ఇంటి వాతావరణం మటుకు మీకు కొంత కలిసి వస్తుంది, సపోర్టింగ్గా ఉంటుంది అనేటువంటి విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఏంటంటే మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు తప్పవు కనుక ఆదాయం పైన మీరు మనస్సు నిలపాలి. ఏదో విధంగా సంపాదించడం కాకుండా ఒక సక్రమమైనటువంటి మార్గంలో మీరు ఎలా ఆదాయాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి విషయంపై మీరు మనస్సు నిలపాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడాను ముందుగా పార్ట్నర్స్తో చర్చించి, వాళ్ళు తప్పు పట్టకుండా, వాళ్ళు మీ విషయంలో ఏదో ఊహించుకోకుండా ఉండడానికై ప్రతి పనిని కూడాను భాగస్వాములతో, పార్ట్నర్స్తో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకోవడము ఈ మాసంలో చాలా అవసరము. ఇకపోతే మానసిక ఆందోళన, అస్థిరత కనబడుతుంది. వాటి మూలకంగా అన్ని పనులపైన కూడాను ప్రభావం ఉంటుంది. మనిషి మానసికంగా స్థిరంగా ఉన్నట్టయితే పనులు చేయగలుగుతాడు. శారీరకంగా దృఢంగా ఉన్నట్టయితే పనులు చేయగలుగుతాడు. డబ్బు చేతిలో ఉన్నా లేకపోయినా కూడాను మనకు ఆరోగ్యము, ఆలోచన విధానము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఆ విషయం లోపల కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక మీరు చంచలమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసేయండి. ఒకే పనిపైన ఆలోచించండి, దాన్ని నిర్వహించండి. అందులోనే మనసు నిలపడము ఈ మాసంలో మీకు చాలా ముఖ్యము. ఈ విశ్లేషణను మీరు అర్థం చేసుకొని మీరు కార్యనిర్వహణలో ఉపయోగించుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి గ్రహస్థితి మూలకంగా మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా ఫలితాలపై ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి గ్రహము శని అష్టమ స్థానంలో ఉన్నాడు. అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహువు, కేతువు, గురువు ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక వీటికి పరిహారం చేసుకోవాలి. పరిహార లోపల కూడాను ప్రధానంగా మీరు శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు మీరు జపించండి. తద్వారా శని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భయము, ఆందోళన లేకుండా ఉంటుంది. మీకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ మీరు 3 ప్రదక్షిణాలు ఏకాగ్రతతో చేయండి. శని ప్రభావం తగ్గిపోతుంది. అమ్మవారిని సేవించండి, అమ్మవారి గుడికి వెళ్ళండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి, గణపతిని స్మరించండి, గణపతిని అర్చించండి. తద్వారా మీ లోపల ఆలస్యం కాకుండా ఉంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో అంగారకుడు ఉన్నాడు కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, శివార్చన చేయండి. ఈ నవంబర్ మాసము కార్తీక మాసంలో ఉంది కాబట్టి శివార్చన చేసినట్టయితే మీకు శని ప్రభావము, గురు ప్రభావము, అంగారకుడు, రాహు, కేతువు ఈ అన్ని గ్రహాల యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. ఆ ఈశ్వరుడు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో అంటే ఈ నవంబర్ మాసంలో మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి అర్చించండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.